జనవరి 24వ తేదీన శుక్రవారం రోజున సాయంత్రం 5 గంటల తర్వాత జరగబోయేది ఇదే. అలాగే ఈ ధనుస్సు రాశి వారి యొక్క శుభ, అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో కూడా మన ఛానల్లో తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇకపోతే ఈ ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1వ పాదంలో జన్మించిన వారు ధనస్సు రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి బృహస్పతి. అలాగే వీరి వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే వీరు బంధాలకి, అనుబంధాలకి బాగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. వీరికి అవసరం ఉన్నప్పుడు ధనం లభించదు, కానీ అవసరం లేనప్పుడు మాత్రం ధనం అనేది అధికంగా లభిస్తూ ఉంటుంది. సమాజంలో ఉన్నత స్థానాలు, గౌరవ స్థానాలు ఉన్న వారి వల్ల కుటుంబానికి అన్యాయం జరిగే పరిస్థితులు కూడా వీరి యొక్క జాతకంలో ఉంటాయి. ఇతరుల పక్షపాతం బుద్ధికి నష్టపోయే పరిస్థితులు కూడా వీరి యొక్క జాతకంలో కనిపిస్తూ ఉంటాయి. అలాగే అకస్మాత్తుగా రాజకీయ అధికారాన్ని పొందుకుంటారు. శుక్ర, శని, బుధ మహర్షుల వీరికి యోగవంతంగా ఉంటాయి. ఏకపక్షంగా పొరపాటుకు తీసుకున్న నిర్ణయాల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. చర్చించి తీసుకున్న నిర్ణయాలు వీరికి మేలు చేసేవిగా ఉంటాయి. అలాగే సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురయ్యే పరిస్థితులు కూడా ఉంటాయి. తమ సంతానం, ఆత్మీయుల సొంతం వారు చేసే తప్పులు వీరికి తప్పులుగా కనిపించవు. వారిని సమర్థించడానికి, రక్షించడానికి అధికంగా ధనాన్ని, పలుకుబడిని ఉపయోగిస్తూ ఉంటారు. వ్యాపారంలో వీరి యొక్క అంచనాలు నిజమైన మంచి లాభాన్ని, మంచి పేరును పొందుకుంటారు. సక్రమంగా సాగుతున్న వ్యవహారాలలో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ ధనస్సు రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మీకు మంచి దినఫలాలు, వీరికి మిశ్రమైన ఫలితాలైతే చూపిస్తున్నాయి. అలాగే వీరికి జనవరి 24వ తేదీన శనివారం రోజున సాయంత్రం 4 గంటల తర్వాత వీరికి మిశ్రమైన ఫలితాలైతే చూపిస్తున్నాయి. అలాగే వీరికి ఈ తర్వాత అయితే ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు. అది మీ యొక్క కెరియర్కి సంబంధించి కావచ్చు, వృత్తి, వ్యాపారం, ఉద్యోగం తదితర అంశాలకు సంబంధించినటువంటి శుభవార్త అయితే మీరు వినబోతున్నారు. అంటే ఒక రంగంగా చెప్పాలంటే ఆదాయ మార్గాన్ని పెంచుకోవడానికి మంచి మార్గాలు అయితే మీకు కనిపిస్తున్నాయి. అలాగా ఆదాయ మార్గం కోసం మీరు ఎదురు చూస్తున్న, ఇది వరకు ఒక్క ఆదాయ మార్గం కూడా లేని వారు కావచ్చు, లేకపోతే ఒక ఆదాయ మార్గం ద్వారా డబ్బు సంపాదిస్తున్న వారు కావచ్చు, వీరి మరొక ఆదాయ మార్గాన్ని అన్వేషించబోతున్నారు. దాన్ని కనుక్కుంటారు. దాని ద్వారా ముందుకు డబ్బు సంపాదించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. దానికి సంబంధించినవంటి మంచి శుభవార్త అయితే మీకు ఈరోజైతే కనిపిస్తున్నాయి. అంటే అనుకోకుండా ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మరొక ఆదాయ మార్గాన్ని మీరు క్రియేట్ చేసుకొని డబ్బు సంపాదించే అవకాశాలైతే ఈరోజు దినఫలాలో కనిపిస్తున్నాయి. అంటే ఈరోజు నుండి డబ్బు సంపాదించుకోవడానికి మరొక ఆదాయం మార్గాన్ని అయితే ఉపయోగించుకునే అంశాలు చూస్తే గనక ఈ ధనస్సు రాశి వారి జాతకులు ఏదైనా పనిని ఇదివరకు మొదలుపెట్టి దాన్ని పూర్తి చేయడంలో విఫలమైన మీరు కనుక ఆ పనిని మధ్యలో వదిలేసినట్లయితే ఈరోజు దాన్ని పూర్తి చేసే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అంటే జనవరి 24 సాయంత్రం 5 గంటల తర్వాత మీకు మంచి శుభ ఫలితాలు, అంటే మీకు మంచి గడియలు అనేవి రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. దానికి కుటుంబ సభ్యులు మీకు సంపూర్ణ మద్దతు అనేది కూడా లభించబోతుంది. ఈ ధనస్సు రాశి వ్యక్తుల యొక్క జాతకాన్ని గనక చూసినట్లయితే దినఫలాల్లో మీ యొక్క సంతానం నుండి మీరు శుభవార్త అనేది కనిపిస్తుంది. అంటే వారి యొక్క కెరియర్కి సంబంధించిన కావచ్చు, విద్యా జీవితానికి సంబంధించి కావచ్చు, వారు సాధించిన మార్కులను బట్టి కావచ్చు, వారు పొందుకున్న ప్రశంసలను బట్టి కావచ్చు,
ఈ విధంగా అయితే ఒక శుభవార్తనైతే మీరు వీరి ద్వారా అయితే వింటారు. మీకు చాలా ఆనందాన్ని ఇస్తున్నటువంటి వార్త అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులకి కూడా వారి యొక్క సంతానం యొక్క విజయం అనేది చాలా అద్భుతమైన అంశం. మీరు కూడా ఆ యొక్క అద్భుతమైన అనుభూతిని పొందుకునే అవకాశాలు కూడా మీకు శనివారం రోజైతే కనిపిస్తున్నాయి. అలాగే ఈ ధనస్సు రాశి వ్యక్తులు చాలా కాలం నుండి ఏదైనా పని చేయటంలో మీకు ఆలస్యం జరుగుతున్నట్లయితే గనక మీరు ఆ పనిని పూర్తి చేస్తారు. అలాగే చాలా కాలం క్రితం మీరు ఏదేనైతే అపార్థాల కారణంగా దూరం చేసుకున్నారో వారితో మళ్ళీ మీరు బంధం అయితే కలుపుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా ధనస్సు రాశి వారి యొక్క మిశ్రమైన ఫలితాలైతే ఉంటాయి. ఉద్యోగరీత్యా కూడా మీపై అధికారుల నుండి ప్రశంసలు దక్కినప్పటికి తోటి ఉద్యోగస్తులకు మీకు చిన్న చిన్న విభేదాలు వస్తాయి. అంటే పెండింగ్‌లో ఉన్న ఒక పనిని పూర్తి చేసి మీపై అధికారాలు ప్రశంసలు పొందుకుంటారు. ఇది చూసి ఓర్వలేక కొంతమంది ఆ క్రెడిట్ కొట్టేయడానికి ప్రయత్నాలైతే చేస్తూ ఉంటారు. దీని ద్వారా మీ యొక్క తోటి ఉద్యోగస్తులు కొంత విభేదకరమైన వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఈ శనివారం దినఫలాల ప్రకారం కుటుంబ సభ్యులతో ఒకరితో కావచ్చు, లేకపోతే ఇరుగు పొరుగున ఉన్నటువంటి వ్యక్తులతో కావచ్చు, చిన్న గొడవ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒకవేళ సమస్య తీవ్రత పెరిగితే మాత్రం అది పెద్ద గొడవకు దారితీసే అవకాశం ఎక్కువగా ఉంది. కనుక వాదనలకు అవసరం, చర్చలకు ఈ ధనుస్సు రాశి వారికి దూరంగా ఉంటే అంత ఉత్తమమని చెప్పుకోవచ్చు. అలాగే మీ యొక్క పర్సనల్ విషయంతో కూడా ఎవరికైతే షేర్ చేసుకునే ముందు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ రోజులలో ముందు ఒక మాట, వెనుక ఒక మాట మాట్లాడుతూ ఉంటారు. కనుక మీ పర్సనల్ విషయాలు చెప్పేటప్పుడు ఒకటికి 2 సార్లు ఆలోచిస్తూ మీరు శత్రువులా, మీ మిత్రువులా, మీ శ్రేయోభిలాషులా ఇలా ఒకటికి 2 సార్లు ఆలోచించి మీ పర్సనల్ విషయాలైతే ఏవేవి ఉన్నాయో అప్పుడు షేర్ చేసుకోవడం చాలా మంచిది. ముందుగా మీరు షేర్ చేసుకున్న తర్వాత చాలా ఇబ్బందులకు గురై అవ్వడం అయితే జరుగుతుంది. కనుక మీరు చెప్పే ముందు ఒకటికి 2 సార్లు అయితే ఆలోచించి అప్పుడు చెప్పండి మంచిది. అంటే ఎదుటి వ్యక్తి పైన మీకు పూర్తి భరోసా అనేది ఉండాలి. అప్పుడే మీరు సమస్యలను అధిగమించగలుగుతారు. అలాగే ఈ శనివారం రోజున దిన ఫలాలైతే ప్రకారం ఆర్థికపరమైన అంశాలు షూరిటీ సంతకాలు చేసే అవకాశాలు కూడా మీకు సరైన పద్ధతి మంచిది కాదని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ ధనస్సు రాశి వారి యొక్క దినఫలాల ప్రకారం మిశ్రమైన ఫలితాలను అయితే వారు అనుభవించబోతున్నారు. వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలైతే కనిపిస్తున్నాయి. మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించిన చాలా కాలంగా మీరు అనుకున్నట్లయితే గనక ఈరోజు దానికి సంబంధించి ఒక నిర్ణయాన్ని అయితే మీరు ఖచ్చితంగా తీసుకోబోతున్నారు. ఇది వరకు చాలాసార్లు అనుకున్నారు కానీ ఒక కన్‌ఫ్యూజన్‌లో మీరు ఉన్నారు. ఈరోజైతే దానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చాలా కాలంగా దూరంగా ఉన్నటువంటి భార్యాభర్తలు కూడా ఈరోజు కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చాలా కాలంగా విభేదాల కారణంగా దూరంగా ఉన్నటువంటి భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వారు కూడా తరాసపడటం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ మధ్య ఉన్నటువంటి బంధాన్ని నిలుపుకోవడానికి మీరు ఒక ప్రయత్నం అయితే చేయబోతున్నారు. ఈ విధంగా కొన్ని అనుకూల, కొన్ని ప్రతికూల ఫలితాలు ఉన్నప్పటికీ ముఖ్యంగా ఒక శుభవార్తనైతే కెరియర్‌కి సంబంధించిన వృత్తి, ఉద్యోగం, వ్యాపారానికి సంబంధించిన ఒక ఆదాయ మార్గాన్ని పెంచుకోవడానికి సంబంధించి ఒక శుభవార్త అయితే మీ యొక్క వినబోతున్నారు అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క దినఫలాలు ఖచ్చితంగా వినబోతున్నారని తెలుసుకోవాలి. అయితే ఈ రాశివారి వ్యక్తులు శని భగవాన్‌ను నిత్యం ఆరాధించాలి. శని స్తోత్రం పారాయణం చేయాలి. శని భగవాన్ని ఇష్టమైనటువంటి నలుపు రంగులో ఉండే వస్త్రాలు కావచ్చు, వస్తువులు కావచ్చు, ఆహార ధాన్యాలు కావచ్చు, నల్లటి నువ్వులు ఇలా ప్రతి ఒక్కటి నలుపు రంగులో ఉండేటువంటి శని భగవానుడికి చాలా ప్రియమైనవి. వాటిని దానం చేయటం ద్వారా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు.